నేను రైల్వే ఎంప్లాయీని. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. మా అమ్మ ఎప్పుడు అప్పు తీసుకుంటే మా నాయన ఉన్నప్పుడే అప్పుడు కట్టేసినాం డబ్బులు. మా నాయన చనిపోయినా నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు కట్టేసిన డబ్బులు పత్రం అంటే పత్రం ఇవ్వలేదు. ఎండి భవనంలో సంతకం చేయించుకున్నాను. నాకు ఉద్యోగం రాకముందుకి ఎండి భవనంలో సంతకం చేయించుకొని దాని తర్వాత మేము డబ్బులు కట్టిన తర్వాత బాండ్లు అడిగితే బాండ్లు ఇవ్వలేదు. బాండ్లు లేకపోతే వీరన్న అనే పేరు మీద ఇంకొకరి పేరు మీద వేస్తూనే ఉన్నాడు. ఎంత తీసుకున్నారు అప్పు? సార్ 1,00,000 రూపాయలు అప్పు తీసుకెళ్ళి సార్ కట్టేసినాము. మా నాయన డబ్బులు వస్తే కట్టేసినాము. ఎంత కట్టినారు? 1,00,000 రూపాయలు వడ్డీతో సార్ 2 నెలలు కట్టినాము. దాని తర్వాత నాకు ఉద్యోగం గుర్తులో వస్తే గుర్తులో వెళ్ళిపోయినాను. దాని తర్వాత మా అమ్మ ఇక్కడే ఉన్నది. మా అమ్మ ఇక్కడ ఉంటే మా అమ్మకి ఇంకా ఇవ్వాలని చాలా టార్చర్ పెట్టినాడు. నా వరకు రాలేదు. కట్టినట్లు ఏమన్నా సెల్ పెట్టుకున్నారా? అది అసలుకి మాకేమీ లేదు సార్, పత్రమే లేదు అసలుకి. మా అమ్మ అడిగితే పత్రం అంటే ఇస్తాంలే చేస్తాను, ఇంకా 1,00,000 2 లక్షలు ఇవ్వాలి 3 లక్షలు ఇవ్వాలని సతాయిస్తున్నాడు. దాని తర్వాత బాండ్ పెట్టుకొని వేరే వాళ్ళ పేరు మీద తోటి వేస్తున్నాను. నాకు సరే వీరన్న పేరు మీద వేసినాడు. సరే అనుకుని నేను వీరన్న కోసం వెతకలాడినా. ఎవరు వీరన్న అని చిక్కలా నాకు. సరే నా డ్యూటీని వదిలిపెట్టుకుని పొద్దున్న నేను తిరగలేను. ఆ డ్యూటీ చేసుకుంటుంటే కట్ అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తెలిసి ఇట్లా వీరన్న కనపడినాడు, పోయి మాట్లాడదాం మాది చేద్దామంటే వీరన్న కనపడి అడుగుతుంది, ఏమన్నా నీకేమన్నా అప్పున్నానా అంటే నువ్వెవరు తెలుసు నాకు, నేనెవరో నీకు తెలుసు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇది ఎట్లా అన్నా నాకు కోర్టుకి వేసినావు, కోర్టు కూడా కటింగ్ అయిపోయింది, డబ్బులు నీకు చెందలేదు. నేను నాకు చెందలే. ఈశ్వర్ అని ఎవరు అని చెప్పిన ఈశ్వర్ నాకు ఈ మాదిరి ఆధార్ కార్డులో తెచ్చుకొని చేసినా నాకు ఈ మాదిరి అని చెప్పినాడు. అదే పనిగా మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. సిఎస్ఆర్తో మాట్లాడి చేద్దామని వచ్చిన తర్వాత ఇట్లా ఈశ్వర్ వచ్చేసి నాకు కోర్టుకి వేసినది పోయి అడిగింటే సంవత్సరాల కింద నేను తాగింటి కోపం మీద నేను పోయి ఈశ్వరాగా అడిగిన, ఏం ఈశ్వరా ఇట్లా కోర్టుకి వేసినావు, నా ఎంటీ బండలు అప్పుడు పెట్టుకొని నాకు ఇవ్వకుండా సతాచి ఇచ్చేసినామంటే ఎవరో చెప్పని ఇక పూక అనేసి నాకు కాళ్ళ మీద రాడ్లతో కొట్టినాడు. సంవత్సరాల కిందట కొట్టిన దానికి నాకు ఈ కాళ్ళు ఇన్స్పెక్షన్ అయ్యి కాళ్ళు తీసేసినారు. ఏమి నాకు న్యాయం కావాలా, నేను ఒక జోసు నాకు న్యాయం కావాలా. నా భార్య పిల్లలు కూడా వదిలిపెట్టినారు. నా కోర్టు కటింగ్ అయ్యి అన్ని కటింగ్ అయ్యి జీతం రాగా నాకు నా భార్య పిల్లలు కూడా నాకు వద్దనేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కూడా. నాకు ఇప్పుడు న్యాయం కావాలి. వడ్డీ ఎంత కట్టినావు? వడ్డీ అప్పుడు 10 రూపాయలకే కట్టినాము. 2010లో 10 రూపాయలకే కట్టినాము. నాకు ఉద్యోగం వచ్చాక నేను వెళ్ళిపోయినాము గుత్తికి. అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా?